ఎరా సీను, రేయ్ అసలు బుద్ధుందా మీకు? ఆ ఆద్య రామలక్ష్మి కొట్టుకుంటుంటేనే తల పట్టుకుని తిరుగుతున్నాం. దానికి తోడు మీరిద్దరు తయారయ్యారంట్రా. అరే గొడవ పడుతున్న మీ పెళ్ళాన్ని ఆపాల్సింది పోయి మీరిద్దరు కొట్టుకోవడం ఏంట్రా? బ్రో బ్రో అని వాటర్లా కలిసి ఉండే మీరు ఇలా సవతులా కొట్టుకుంటారని నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదురా. అసలు మీరు అన్నదమ్ములా మత శత్రువులు? మీరు అసలు ఏమనుకుంటారా మీరు? అరే అన్నదమ్ములు ఎవరన్నా కొట్టుకుంటారా? అరే రాముడు లక్ష్మణుడు ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటారా? లవకుశులు ఉన్నారు, వాళ్ళు కొట్టుకున్నారా? అరే రావణాసురుడు ఉన్నాడు, విభీషణుడు ఉన్నాడు, వాళ్ళు కొట్టుకున్నారా? అసలు ఏమనుకుంటున్నారా మీరు? గొడవ పడుతున్న మీ పిల్లలు ఆపాల్సింది పోయి మీ ఇద్దరు కొట్టుకోవడం ఏంట్రా? అసలు మీరు ఓరు నాయనా, ఇదేంటి ఇదే? నేనెక్కడ చూడా? ఇది నిజమా అది నిజమా? అబ్బా బాబా అది అబద్ధం, ఇదే నిజం. సారీ కో బ్రో, కాస్త గట్టిగా కొట్టినట్టున్నాను కదా. ఇట్స్ ఓకే బ్రో, నేనేమన్నా తక్కువ కొట్టానా? చూడు ఎలా వాచిందో. రే ఒకరి మీద ఒకరికి ఇంత అభిమానం ఉన్నప్పుడు రాజకీయ నాయకులాగా అలా ఎలా కొట్టుకున్నారా? అసలు ఎందుకు కొట్టుకున్నారా? బాబాయ్ ఇప్పుడు ఆద్య రామ మధ్య పచ్చగడ్డేస్తే ఏమవుతుంది? మండుతుంది కదా కదా. మరి వాళ్ళు ఒకరినొకరు చంపుకునేంత కోపంలో కర్రలు పట్టుకున్నప్పుడు మేము ఆపడానికి అడ్డం వెళ్తే ఏమవుతుంది? మాడి మసైపోతారు కదా. ఆ రిస్క్ కన్నా ఈ రిస్క్ బెటర్ అని కొట్టుకున్నాం. ఇదిగో ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకుంటున్నాం. మేము నిజంగానే కొట్టుకున్నామన్న షాక్ లో వాళ్ళు నిజం గొడవని పక్కన పెట్టి మమ్మల్ని పట్టుకుని ఆపారు. అంతే, గొడవ కథం, దుకాన్ బంద్. భలే ప్లాన్ చేశారు రా అబ్బాయిలు. క్షమించండి క్షమించండి క్షమించండి. అరే ఆద్య రామలక్ష్మిని కంట్రోల్ చేయాలంటే ఈ మాత్రం కథ నడిపించాల్సిందేరా. ఇది ఇలాగే కంటిన్యూ చేసి మెల్లగా వాళ్ళ మధ్య ఉన్న గొడవల్ని లేకుండా చేసి త్వరగా కలిసిపోయేలా చేయాలి నాన్న. ఓహో అవును బాబాయ్, రామ ఆద్యాలు కలిసిపోతేనే అత్తయ్యని మావయ్యని కలపడానికి ఛాన్స్ దొరుకుతుంది. లేదంటే ఈ గొడవలు ఇలాగే పెరిగి 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 అయిపోతాయి. నిజమేరా అబ్బాయిలు, మీరు ఇలాగే కష్టపడి మీ పెళ్ళాల్ని మాయ చేసి మీ అత్తమామలు కలిపేస్తే అందరం కలిసి ఆ పెద్దింటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీ మావయ్యకి పూర్వ వైభవం వస్తుంది, నాకు ఇల్లరికి బల్లుడిగా ప్రత్యేక హోదా కూడా వస్తుంది. ఏమంటారు అబ్బాయిలు?